యేసుక్రీస్తు దేవుడు గాదు అన్నటువంటి వ్యక్తుల గూబ పగలగొట్టినటువంటి వ్యక్తిగా మనకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయనే శాంటా క్లాస్. శాంటా క్లాస్ అంటే ఈ రోజుల్లో అందరూ ఒక ఎర్ర వస్త్రాలేసుకొని కామెడీ జేసుకుంటూ ఏదో క్రిస్మస్ రాగానే కనిపించేటువంటి వ్యక్తిలాగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఒరిజినల్ చరిత్రలోకి వెళ్ళినట్లయితే శాంటా క్లాస్ అనేటువంటి దాని వెనుక, ఆ పేరు వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బిషప్ నికోలాస్. ఆయన ఒక పునీతుడు. బిషప్ నికోలాస్ అనేటువంటి ఆయన దాదాపు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జీవించినటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైసియా అనేటువంటి ఒక పట్టణంలో కాన్స్టంటైన్ రాజు, ఆనాడు ఉన్నటువంటి పోపు గారు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 300 మంది బిషపులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరయ్యి అక్కడ ప్రధానంగా చర్చించినటువంటి అంశం ఒకటుంది. అదే యేసుక్రీస్తు దైవత్వము. ఆనాడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు దేవుడు కాదు అని, యేసుక్రీస్తును పూజించకూడదు అని రకరకాలుగా అబద్ధ బోధలు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో చర్చి ఆధ్వర్యంలో ఆ యొక్క సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి ఏరియస్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయనలో దైవత్వం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, ఆ సమావేశానికి హాజరైనటువంటి మన శాంటా క్లాస్ లేదా ఆయన పేరుతో చెప్పాలి అనంటే బిషప్ నికోలస్ గారు వెళ్ళి కోపాన్ని ఆపుకోలేక నా నా యేసుక్రీస్తుని ఇలా అంటావా అని లాగిపెట్టి గూబ మీద ఏరియస్ చెంప మీద కొట్టినప్పుడు, ఆ ఏరియస్ అక్కడికక్కడ కింద పడ్డాడు. బిషపులందరూ నిశ్చేష్టులైపోయారు. ఏం చేయాలో తెలియలేదు. అలా అయిపోయినప్పుడు తర్వాత ఆయన్ని నికోలస్ గారిని కాన్స్టాంటైన్ రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఈ విధంగా ఒక సభ జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడాలి గానీ, ఈ విధంగా దాడులు చేయడం కుదరదు అని చెప్పి ఆ బిషప్ గారిని ఆహ్, మీరు బిషప్ గారు కాబట్టి మీ మీద నేను చర్యలు తీసుకోవడం బాగుండదు. నేనొక రాజుని. మీ మీద చర్యలు తీసుకునేంత వ్యక్తిని కాదు. దయచేసి మీరందరూ కలిసి ఒక నిర్ణయం చెప్పండి అని చుట్టూ ఉన్నటువంటి మిగిలిన 300 మంది బిషప్‌లని కాన్స్టాంటైన్ రాజు కోరాడు. కోరినప్పుడు వాళ్ళందరూ కలిసి ఆయనకున్నటువంటి అనగా ఈ బిషప్ గారికున్నటువంటి నికోలస్ బిషప్ గారికున్నటువంటి ఆ యాజక వస్త్రాలు, ఆ బిషప్ అంగీలను తీసేసి ఆయన్ని తీసుకెళ్ళి ఒక జైల్లో పడేసి, జైల్లో ఆయన కాళ్ళకి చైన్‌లు పెట్టేసి, ఇంకా ఆయన్నక్కడ చీకటి గదిలో వదిలేశారు. అప్పుడు సెయింట్ నికోలస్ గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా! ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరియ తల్లి, యేసుక్రీస్తు కలిసి ఇద్దరు కలిసి ఆయనకు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి "ఏం నికోలస్ ఎందుకిలా చేశావు?" అని అడిగితే అప్పుడు నికోలస్ గారు చెప్పిన సమాధానం, "ప్రభూ మీ మీద ఉన్నటువంటి ప్రేమతోనే నేను అలా చేశాను. మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోయాను" అని చెప్పి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. క్షమించాలని కోరారు. దేవుడు యేసుక్రీస్తు నికోలస్ గారికి గాస్పెల్స్ ఇచ్చారు అని చెప్తారు. అంటే సువార్త గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటినిచ్చి, వీటిని నువ్వు చదువు, నువ్వు మారు మనస్సు పొందు, నువ్వు ఇలా కోపంతో ఉండొద్దు అని చెప్పి యేసుక్రీస్తు ఆయనకి ఆ విధంగా చెప్పడము. ఆ తర్వాత మరియ తల్లి ప్రత్యేకించి మరియ తల్లి నికోలస్ గారి దగ్గరికి వచ్చి వస్త్రం ఏదైతే ఉందో బిషప్ యాజక అంగీ వస్త్రం ఏదైతే ఉందో, ఆ బిషప్ వస్త్రాన్ని మళ్ళా తొలగించి ఏశారు. వేసిన తర్వాత ఈ చైన్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేశారు. ఆ రాత్రంతా గూడా నికోలస్ గారు ఆ సువార్త గ్రంథాలను చదువుతూ గడిపారు. పొద్దున్నే జైలర్ ఆయన్ని చూద్దామని వెళ్ళినప్పుడు చైన్ అంతా ఊడిపోయి ఉంది. ప్లస్ యాజక వస్త్రాలు వేసున్నాయి. వెంటనే ఆ విషయాన్ని పరిగెత్తుకుంటూ ఎళ్లి సభలో అప్పటికింకా సభ జరుగుతూ ఉంటే ఆ సభ దగ్గరికెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోప్ గారికి, బిషప్‌లందరికీ ఇలా జరిగింది. నికోలస్ గారు చైన్ అంతా ఊడిపోయి ఉంది అనంటే అప్పుడు వాళ్ళు దాన్ని దేవుని యొక్క విషయంగా గుర్తించి మరలా ఆయన్ని పిలిపించి యాజక వస్త్రాలు అన్నీ ఏసి మరలా ఆయన్ని రీఇన్‌స్టేట్ అంటారు. మళ్ళీ ఆయన్ని ప్రత్యేకంగా అభిషేకించి సమావేశంలో పార్టిసిపేట్ చేసేలాగా చేశారు. సో, ఈ విధంగా సెయింట్ నికోలస్ గారు చూపించినటువంటి తెగువ ఎలాంటిది అనంటే, యేసుక్రీస్తును దేవుడు కాదు అన్నందుకు ఎళ్లి కొట్టాడు. కొట్టడం తప్పు, భౌతిక దాడి తప్పు. బట్ డిబేట్ ద్వారా, మాటల ద్వారా, తన యొక్క జ్ఞానం ద్వారా అవతల వ్యక్తిని మార్చాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే శాంటా క్లాస్ మనకు నేర్పించేటువంటి మరొక గొప్ప అంశం జస్ట్ కామెడీ గాదు. యేసుక్రీస్తు గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడాడా? వెళ్లి గోవు పగలగొట్టాలా? కాదు. యేసుక్రీస్తు చెప్పినట్లుగా
వాళ్ళ కొరకు ప్రార్థించాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా, వివరించేలాగా చెప్పాలి తప్ప, వాళ్ళ మీద మనం భౌతిక దాడులకి దిగకూడదు. ఆ తదనంతరం ఏరియస్ అనేటువంటి వ్యక్తి చరిత్రలో లేకుండా పోయాడు. ఈ దేవుని గురించినటువంటి, యేసుక్రీస్తు గురించినటువంటి బోధన, యేసుక్రీస్తు 100% దేవుడు, 100% మానవుడు అనేటువంటి ఆ బోధన, నైసియా విశ్వాస ప్రమాణం ఈ రోజుకి మనం దివ్య బలి పూజలో చెబుతూ ఉన్నాం. కనుక ఈ గొప్ప అంశాన్ని మన సెయింట్ నికోలస్ గారు చేసినటువంటి గొప్ప అంశాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.